ఓం శాంతి 11/6/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు సంపూర్ణం అవ్వాలి. ఎందుకంటే తిరిగి ఇంటికి వెళ్ళి మళ్ళీ పావన ప్రపంచంలోకి రావాలి. ప్రశ్న: సంపూర్ణ పావనంగా అయ్యేందుకు యుక్తి ఏది? జవాబు: సంపూర్ణ పావనంగా అవ్వాలి అంటే పూర్తి బికారులుగా అవ్వండి. దేహ సహితము సర్వ సంబంధాలను మరచి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ఇప్పుడు మీరు ఈ కళ్ళతో చూస్తున్నదంతా వినాశనం అవ్వనున్నది. కావున ధనము, సంపద, వైభవాలు మొదలైన వాటన్నింటినీ మరచి బికారులుగా అవ్వండి. ఇలాంటి బికారులే రాకుమారులుగా అవుతారు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. పిల్లలు, ప్రారంభంలో ఆత్మలంతా పవిత్రంగా ఉంటారు అని మీకు బాగా తెలుసు. మనమే పావనంగా ఉండేవారము. పతితము పావనము అని ఆత్మలకే చెప్పబడుతుంది, శరీరాలకు కాదు. ఆత్మ పావనంగా ఉంటే సుఖం ఉంటుంది. పావనంగా అయితే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతాము అని బుద్ధికి తోస్తుంది. దీని కొరకే పురుషార్థం చేస్తారు. 5000 సంవత్సరాల క్రితము పావన ప్రపంచం ఉండేది. అందులో అర్ధకల్పం మీరు పావనంగా ఉండేవారు. పోతే అర్ధకల్పం మిగిలి ఉంటుంది. ఈ విషయాలు ఇతరులెవ్వరూ అర్థం చేసుకోలేరు. పతితము పావనము, సుఖము దుఃఖము, పగలు రాత్రి సగం సగం ఉంటాయి అని మీకు తెలుసు. ఎవరైతే చాలా భక్తి చేశారో వారే మంచి తెలివిగలవారుగా ఉంటారు. వారే వీటిని బాగా అర్థం చేసుకుంటారు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. మధురమైన పిల్లలారా, మీరు పావనంగా ఉండేవారు. నూతన ప్రపంచంలో కేవలం మీరు మాత్రమే ఉండేవారు. మిగిలిన వారంతా శాంతిధామంలో ఉండేవారు. మనం మొట్టమొదట పావనంగా ఉండేవారము. చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారం. ఆ తర్వాత నంబర్ వారుగా మానవ సృష్టి వృద్ధి చెందుతుంది. ఇప్పుడు మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నది ఎవరు? తండ్రి. ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ అర్థం చేయిస్తూ ఉన్నారు. దీనిని సంగమము అని అంటారు. దీనిని కుంభమేళ అని కూడా అంటారు. మానవులు ఈ సంగమ యుగంను మర్చిపోయారు. 4 యుగాలు ఉంటాయి అని. 5వది ఈ చిన్న లీపు సంగమ యుగము అని. దీని ఆయువు చిన్నదే అని బాబా అర్థం చేయించారు. నేను బ్రహ్మ చాలా జన్మల చివరి అంతిమ జన్మలో వానప్రస్థ స్థితిలో ప్రవేశిస్తాను అని తండ్రి అర్థం చేయించారు. పిల్లలకు దీనిపై చాలా గమనం ఉంది కదా. తండ్రి బ్రహ్మ శరీరంలో ప్రవేశించారు. ఇతని బయోగ్రఫీ, జీవిత చరిత్ర కూడా వినిపించారు. నేను ఆత్మలతోనే మాట్లాడతాను అని తండ్రి అంటున్నారు. ఆత్మ మరియు శరీరం రెండు కలిసి పాత్ర చేస్తాయి. దీనిని జీవాత్మ అని అంటారు. పవిత్ర జీవాత్మ, అపవిత్ర జీవాత్మ అని అంటారు. సత్యుగంలో చాలా కొద్ది మంది మాత్రమే దేవీ దేవతలు ఉంటారు అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. జీవాత్మలైన మీరు ఎవరైతే సత్యుగంలో పావనంగా ఉండేవారో మళ్ళీ 84 జన్మల తర్వాత పతితంగా అయ్యారు. స్వయాన్ని గురించి మీరు తెలుసుకున్నారు. పతితుల నుండి పావనంగా, పావనం నుండి పతితంగా ఈ చక్రం ఇలాగే తిరుగుతూనే ఉంటుంది. స్మృతి కూడా పతిత పావనుడైన ఆ తండ్రినే చేస్తారు. కావున ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఒక్కసారి మాత్రమే బాబా వస్తారు. స్వర్గ స్థాపన చేస్తారు. భగవంతుడు ఒక్కరే. తప్పకుండా తర్వాత ఒక్కసారి మాత్రమే మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత వస్తారు. వారే పురాతన ప్రపంచాన్ని నూతనంగా చేస్తారు. మళ్ళీ క్రొత్త ప్రపంచాన్ని పాతదిగా ఎవరు చేస్తారు? రావణుడు. ఎందుకంటే రావణుడే దేహ అభిమానులుగా చేస్తాడు. శత్రువును కాలుస్తారు, కానీ మిత్రుడిని ఎవ్వరూ తగులబెట్టరు. అందరికీ మిత్రుడు ఒక్క తండ్రి మాత్రమే. వారే సర్వులకు సద్గతినిస్తారు. వారిని అందరూ స్మృతి చేస్తారు. ఎందుకంటే వారు అందరికీ సుఖమునిచ్చేవారు. కనుక దుఃఖమిచ్చేవారు కూడా ఎవరో తప్పకుండా ఉంటారు. దుఃఖమిచ్చేది పంచవికారాల రూపీ రావణుడు. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం.
స్వస్తిక్ గుర్తు వేస్తారు కదా, ఇందులో 4 సమాన భాగాలు ఉంటాయి అని. దీని అర్థాన్ని కూడా తండ్రి తెలుపుతారు. కొంచెం కూడా హెచ్చు తగ్గులు ఉండవు. ఈ డ్రామా చాలా ఖచ్చితమైనది. కొంతమంది ఈ డ్రామా చాలా దుఃఖకరమైనది అని, దీని నుండి తొలగిపోవాలి అని అనుకుంటారు. దీనికి బదులు జ్యోతిలో జ్యోతిగా లీనమవ్వాలి, లేక బ్రహ్మలో లీనమైపోవాలి అని అనుకుంటారు. కానీ ఎవ్వరూ అలా వెళ్ళలేరు. రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో విభిన్న ప్రకారాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సన్యాసులు శరీరాన్ని వదిలితే స్వర్గానికి లేక వైకుంఠానికి వెళ్ళారు అని అనరు. ప్రవృత్తి మార్గంలోని వారైతే ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. ఆత్మలకు స్వర్గం గుర్తుంది కదా, మీకు అందరికంటే ఎక్కువగా గుర్తు ఉంటుంది. పిల్లలైన మీకు రెండింటి చరిత్ర, భూగోళం గురించి పూర్తిగా తెలుసు. ఇతరులెవ్వరికీ తెలియదు. మీకు కూడా ఇంతకు ముందు తెలియదు. తండ్రి కూర్చొని పిల్లలకు అన్ని రహస్యాలు అర్థం చేయిస్తారు. ఇది మానవ సృష్టి వృక్షం. వృక్షానికి బీజం తప్పకుండా ఉండాలి. పావన ప్రపంచం పతిత ప్రపంచంగా ఎలా అవుతుందో, దానిని నేను వచ్చి పావనంగా ఎలా చేస్తానో, ఈ విషయాలు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. పావన ప్రపంచాన్ని స్వర్గం అని అంటారు. స్వర్గం గడిచిపోయింది, అది మళ్ళీ తప్పకుండా రిపీట్ అవుతుంది. అందుకే ప్రపంచ చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతుంది అని అంటారు. అనగా ఈ ప్రపంచమే పాత నుండి క్రొత్తదిగా, క్రొత్త నుండి పాతదిగా అవుతుంది. రిపీట్ అంటేనే డ్రామా అని అర్థం. డ్రామా అనే పదం చాలా బాగా శోభిస్తుంది. చక్రం ఉన్నది ఉన్నట్లు తిరుగుతూనే ఉంటుంది. నాటకాన్ని ఉన్నది ఉన్నట్లుగా అని అనరు. ఎవరైనా జబ్బు పడితే సెలవు తీసుకుంటారు. మనం పూజ్య దేవి దేవతలుగా ఉండే వారమని, మళ్ళీ మనమే పూజారులుగా అయ్యాము అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. తండ్రి వచ్చి పతితం నుండి పావనంగా అయ్యే యుక్తులు తెలుపుతున్నారు. ఇవే యుక్తులు 5000 సంవత్సరాల క్రితం కూడా తెలిపించారు. వారంటున్నారు, పిల్లలారా నన్ను స్మృతి చెయ్యండి. తండ్రి మొట్టమొదట మిమ్ములను ఆత్మ అభిమానులుగా చేస్తారు. మొట్టమొదటి లెసన్, పిల్లలారా స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. నేను ఇంతగా స్మృతి చేయించినా మీరు మళ్ళీ మర్చిపోతారు. డ్రామా అంతం వచ్చినంత వరకు మీరు మర్చిపోతూనే ఉంటారు. చివరిలో వినాశన సమయం వచ్చినప్పుడు మీ చదువు పూర్తి అవుతుంది. అప్పుడు మీరు శరీరాలను వదిలేస్తారు. ఉదాహరణానికి సర్పం కూడా తన పాత శరీరాన్ని వదిలేస్తుంది కదా. మీరు కూర్చున్నా, నడుస్తూ, తిరుగుతూ ఉన్నా ఆత్మ అభిమానులై ఉండండి అని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇంతకుముందు మీకు దేహ అభిమానం ఉండేది, ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. దేహ అభిమానం వలన మిమ్మల్ని 5 వికారాలు పట్టుకున్నాయి. ఆత్మ అభిమానులుగా ఉంటే ఏ వికారము మిమ్మలను పట్టుకోదు. ఆత్మ అభిమానులుగా ఈ తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేయాలి. ఆత్మలకు తండ్రి అయిన పరమాత్మ ప్రేమ ఈ సంగమ యుగంలోనే లభిస్తుంది. దీనిని కళ్యాణకారి సంగమ యుగమని అంటారు. ఈ సమయంలోనే తండ్రి మరియు పిల్లలు కలుస్తారు. ఆత్మలైన మీరు కూడా శరీరంలో ఉన్నారు. తండ్రి కూడా శరీరంలో వచ్చి మీరందరూ ఆత్మలు అనే నిశ్చయం చేయిస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే అందరినీ తిరిగి తీసుకువెళ్ళవలసినప్పుడు వస్తారు. వారు వాపస్ ఎలా తీసుకెళ్తారో కూడా అర్థం చేయిస్తారు. మేమంతా పతితులము, మీరు పావనులు. మీరు వచ్చి మమ్మలను పావనంగా చెయ్యమని అంటూనే ఉన్నారు. బాబా పావనంగా ఎలా చేస్తారో పిల్లలైనా మీకు తెలియదు. ఎంతవరకు పావనంగా తయారు చేయలేదు అంతవరకు ఎలా తెలుస్తుంది? ఆత్మ చిన్న నక్షత్రము అని కూడా ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి కూడా చిన్న నక్షత్రంగానే ఉన్నారు, కానీ వారు జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు. మిమ్మలను కూడా తన సమానంగా చేస్తారు. ఈ జ్ఞానమంతా పిల్లలైనా మీకు తెలుసు. మళ్ళీ మీరు ఈ జ్ఞానాన్ని అందరికీ తెలుపుతారు. సత్యుగంలోకి వెళ్ళినప్పుడు ఈ జ్ఞానం ఎవరికైనా తెలిపిస్తారా? వినిపించరు. జ్ఞాన సాగరులైన తండ్రి ఒక్కరు మాత్రమే. వారు ఇప్పుడు మిమ్ములను చదివిస్తూ ఉన్నారు. అందరికీ జీవిత చరిత్ర ఉంటుంది కదా, ఆ చరిత్రను తండ్రి వినిపిస్తూనే ఉంటారు. కానీ మీరు క్షణక్షణము మర్చిపోతున్నామని మీకు తెలుసు.
మీరు మాయతో యుద్ధం చేస్తారు. మేం బాబాను స్మృతి చేస్తాము అని, కానీ మళ్ళీ మర్చిపోతాము అని మీరు అనుభవం చేస్తారు. తండ్రి చెప్తున్నారు, మాయనే మీ శత్రువు. అది మిమ్ములను మరపింపచేస్తుంది, అనగా తండ్రి నుండి విముఖం చేస్తుంది. కల్పంలో ఒక్కసారి మాత్రమే పిల్లలైన మీరు సన్ముఖంలో కలుస్తారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి వారసత్వాన్ని ఇస్తారు. ఆ తర్వాత తండ్రి సన్ముఖంలో వచ్చే అవసరమే లేదు. పాపాత్ముల నుండి పుణ్యాత్ములుగా స్వర్గానికి అధికారులుగా చేశారు. అంతటితో సమాప్తం. ఆ తర్వాత వచ్చి వారు ఏం చేస్తారు? మీరు నన్ను పిలిచారు, నేను ఖచ్చితంగా సమయానికి వచ్చాను. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నా సమయానికి నేను వస్తాను. ఇది ఎవ్వరికీ తెలియదు. శివరాత్రి పండుగను ఎందుకు జరుపుతారో, వారేం చేశారో ఎవ్వరికీ తెలియదు. అందుకే శివరాత్రి పండుగకు సెలవు కూడా ఇవ్వరు. మిగిలిన అన్నింటికీ సెలవు ఇస్తారు, కానీ శివబాబా వచ్చి ఇంత గొప్ప పాత్ర చేస్తున్నారు. కానీ దీనిని గురించి ఎవ్వరికీ తెలియదు, అర్థమే తెలియదు. భారతదేశంలో ఎంతటి అజ్ఞానం ఉంది. శివబాబాయే అత్యంత ఉన్నతోన్నతమైన వారు అని పిల్లలైన మీకు తెలుసు కనుక వారు మానవులను శ్రేష్టాతి శ్రేష్టంగా చేస్తారు. తండ్రి తెలియజేస్తున్నారు, నేను ఇతనికి జ్ఞానం ఇచ్చాను, యోగం నేర్పించాను. దాని వలన ఈ బ్రహ్మ మళ్ళీ నర్ని నుండి నారాయణుడిగా అయ్యాడు. అతడు ఈ జ్ఞానాన్ని విన్నాడు. ఈ జ్ఞానము మీ అందరి కొరకు. ఇతరులెవ్వరికీ జ్ఞానం శోభించదు. మీరు మళ్ళీ అలా తయారవ్వాలి. ఇతరులెవ్వరూ అవ్వరు. ఇది నర్ని నుండి నారాయణుడిగా అయ్యేటటువంటి కథ. ఇతర ధర్మాలను స్థాపన చేయు వారందరూ పునర్జన్మలు తీసుకుంటూ తమో ప్రధానంగా అయ్యారు. వారంతా మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఆ పదవి అనుసారం మరలా పునరావృతం అవ్వాలి. ఉన్నత పాత్రధారులుగా అయ్యేందుకు మీరెంతో పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థం చేయించేది ఎవరు? బాబా. మీరు శ్రేష్టంగా అవుతారు. ఆ తర్వాత ఎప్పుడూ నన్ను స్మృతి కూడా చెయ్యరు. స్వర్గంలో స్మృతి చెయ్యరు. అత్యంత ఉన్నతమైన వారు తండ్రి. వారు ఉన్నతంగా కూడా తయారు చేస్తారు. నారాయణుడి కంటే ముందు శ్రీకృష్ణుడు ఉన్నాడు కదా. అలాంటప్పుడు మీరు నర్ని నుండి నారాయణుడిగా అవ్వాలి అని ఎందుకు అంటారు? నర్ని నుండి శ్రీకృష్ణుడు అని ఎందుకు అనరు? మొదటే నారాయణుడిగా అవ్వడు. మొదట రాకుమారుడైన కృష్ణుడిగా అవుతాడు బ్రహ్మ. పిల్లలు పుష్పాలుగా ఉంటారు. తర్వాత వారు జంటగా అవుతారు. బ్రహ్మచారికి మహిమ ఉంటుంది. చిన్న పిల్లలను సతో ప్రధానమని అంటారు. మనం మొట్టమొదట రాకుమారులుగా అవుతామని పిల్లలైనా మీకు గుర్తు ఉండాలి. బికారి నుండి రాకుమారుడు అనే గాయనం కూడా ఉంది. బికారి అని ఎవరిని అంటారు? శరీరంతో పాటు ఉన్న ఆత్మనే బికారి అని, లేక ధనవంతులని అంటారు. ఈ సమయంలో అందరూ బికారులుగా అవుతారని మీకు తెలుసు. అందరూ సమాప్తం అయిపోతారు. ఇప్పుడు మీరు శరీర సహితంగా బికారిగా అవ్వాలి. మీ వద్ద మిగిలినదంతా సమాప్తం అయిపోతుంది. ఆత్మ బికారిగా అవ్వాలి. సర్వము వదిలేయాలి. మళ్ళీ కుమారులుగా అవ్వాలి. ధనము, సంపద మొదలైనవన్నీ వదిలి బికారులుగా అయ్యి మళ్ళీ కుమారులుగా అవ్వాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అని మీకు తెలుసు. మళ్ళీ నూతన ప్రపంచంలో కుమారులుగా అయ్యి వస్తారు. ఉన్నదంతా తప్పకుండా వదిలేయాలి. ఈ పాత వస్తువులు ఏవి పనికిరావు. ఆత్మ పవిత్రమైపోతుంది. మళ్ళీ ఇక్కడకు పాత్ర చేసేందుకు వస్తుంది. కల్ప క్రితం వలె మళ్ళీ జరుగుతుంది. మీరు ఎంతెంత ధారణ చేస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుంది. ఈ సమయంలో ఎవరి వద్దనైనా 5 కోట్లు ఉన్నా అదంతా తప్పకుండా సమాప్తం అయిపోతుంది. మనం మళ్ళీ మన నూతన ప్రపంచంలోకి వెళ్తాము. ఇప్పుడు మీరు నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకే ఇక్కడికి వచ్చారు. నూతన ప్రపంచంలోకి వెళ్ళేందుకు చదువుతున్నాము అని ఇతర ఏ సత్సంగంలోనూ భావించరు. బాబా మనల్ని మొదట బికారులుగా చేసి ఇక్కడ తర్వాత కుమారులుగా చేస్తారు అని పిల్లలైనా మీ బుద్ధిలో ఉంది. దేహ సంబంధాలన్నీ వదిలితే బికారులుగా అయినట్లే కదా. అసలు ఏమీ ఉండదు. ఇప్పుడు భారతదేశంలో ఏమీ లేదు. భారతదేశం ఇప్పుడు బికారీగా దివాలా తీసి ఉంది. మళ్ళీ సంపన్నంగా అవుతుంది.
సంపన్నంగా అయ్యేదెవరు? ఆత్మ శరీరం ద్వారా అవుతుంది. ఇప్పుడు రాజా రాణులు కూడా లేరు, వారు కూడా దివాలా తీశారు. వారికి కిరీటాలు కూడా లేవు. ఆ కిరీటము లేదు, రత్నజడిత కిరీటం కూడా లేదు. ఇది అంధకార నగరంగా ఉంది. సర్వవ్యాపి భగవంతుడు అని అనేస్తారు. అనగా అందరిలో భగవంతుడు ఉన్నాడు, అందరూ సమానమే, కుక్క పిల్లి అన్నింటిలోనూ ఉన్నారు అంటారు. దీనిని అంధకార నగరం అని అంటారు. అది బ్రాహ్మణులైన మీ రాత్రి. జ్ఞానం అనే పగలు వస్తూ ఉంది అని ఇప్పుడు మీకు తెలుసు. సత్యుగంలో అందరూ వెలిగే జ్యోతులుగా అవుతారు. ఇప్పుడు దీపాలు పూర్తి ప్రకాశహీనమై కుడిగట్టి ఉన్నాయి. భారతదేశంలోనే దీపాలు వెలిగించే ఆచారం ఉంది. ఇతరులెవ్వరూ దీపమును వెలిగించరు. మీ జ్యోతి ఆరిపోతూ ఉంది. సతో ప్రధాన విశ్వానికి అధికారులుగా ఉండేవారు. ఆ శక్తి తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు ఏమాత్రం శక్తి లేకుండా ఉంది. తండ్రి వచ్చి మళ్ళీ మీకు శక్తిని ఇస్తున్నారు. బ్యాటరీ ఛార్జ్ నిండుతుంది. ఆత్మకు తండ్రి అయిన పరమాత్మ స్మృతి ఉన్నందున ఛార్జ్ నిండుతుంది. మంచిది. అతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు నాటకం పూర్తి అవుతూ ఉంది, మనం తిరిగి వెళ్ళాలి. అందువలన ఆత్మను తండ్రి స్మృతి ద్వారా సతో ప్రధానంగా పావనంగా తప్పకుండా చేయాలి. తండ్రి సమానంగా జ్ఞాన సాగరులు శాంతి సాగరులుగా ఇప్పుడే అవ్వాలి. సెకండ్ పాయింట్, ఈ దేహ సహితము పూర్తి బికారిగా అయ్యేందుకు ఈ కళ్ళ ద్వారా చూస్తున్నదంతా సమాప్తమైపోతుంది అని బుద్ధిలో ఉండాలి. మనం బికారీల నుండి రాజకుమారులుగా అవ్వాలి. మన చదువే నూతన ప్రపంచం కొరకు. వరదానము చమత్కారం. గారడీ చూపించేందుకు బదులు అవినాశి భాగ్యం యొక్క మెరిసిపోతున్న నక్షత్రాన్ని తయారు చేసే సిద్ధి స్వరూప భవ. ఈ సమయంలో అల్పకాలిక సిద్ధులను చూపించేవారు చివరిలో పైనుండి క్రిందికి వచ్చినందున సతో ప్రధాన స్థితి అనుసారం పవిత్రత యొక్క ఫలస్వరూపంగా అల్పకాలిక చమత్కారాన్ని చూపిస్తారు. కానీ ఆ సిద్ధి సదాకాలానికి ఉండదు. ఎందుకంటే కొంత సమయంలోనే సతో రజో తమో 3 స్థితుల ద్వారా పాస్ అవుతారు. పవిత్రాత్మలైన మీరు సదా సిద్ధి స్వరూపులుగా ఉంటారు. చమత్కారం చూపించేందుకు బదులు ప్రకాశిస్తున్న జ్యోతి స్వరూపంగా తయారు చేయువారు. అవినాశి భాగ్యం యొక్క ప్రకాశించే నక్షత్రాన్ని తయారు చేయువారు. అందువలన అందరూ సహాయం తీసుకునేందుకు మీ వద్దకే వస్తారు. స్లోగన్: బేహద్దు వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలం ఉంటే సహయోగులు సహజ యోగులుగా అవుతారు. అవ్యక్త ఇషారా, కర్మయోగిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. కర్మయోగి ఆత్మ సదా సాక్షి ద్రష్ట అయి కర్మ చేసే కారణంగా ఏ కర్మ బంధనంలోనూ కర్మ బంధనీ ఆత్మగా కాలేదు. కర్మ ఫలం శ్రేష్టంగా ఉండే కారణంగా కర్మ సంబంధాలలోకి వస్తారు, బంధనంలోకి కాదు. సదా కర్మ చేస్తూ కూడా అతీతంగా మరియు బాబాకు ప్రియంగా అనుభవం చేసుకుంటారు. ఇలా భిన్నంగా ఉంటూ ప్రియంగా ఉండే ఆత్మలు ఇప్పుడు కూడా అనేక ఆత్మల ముందు ఉదాహరణ మూర్తిగా కాగలరు. వారిని చూసి అనేక ఆత్మలు స్వతహాగా కర్మయోగిలుగా కాగలరు. ఓం శాంతి.